నిజామాబాద్ జిల్లా మొండేర మండలం పోచంపాడు గోదావరి నది తీరాన ఇద్దరు దంపతులు కొట్టుకుపోయారు. ఇవాళ ఉదయం పెర్కిట్ గ్రామానికి చెందిన చిలుకల అన్య మాధవులు గంగా నదికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు నదిలోకి దిగగా గోదావరి ఉధృతికి కొట్టుకుపోయారు. విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు తహసీల్దార్ తెలిపారు. ఇద్దరు ఇట్లా బండి మీద వచ్చారా భార్య భర్తలు? దేనికి గంగా స్నానానికి వచ్చారా? నీళ్ళు ఇంత స్పీడ్ అప్పుడు ఇంతే పోతున్నాయా? చూసుకోలేరమ్మా మరి ఇంత స్పీడ్ ఉన్నారు అక్కడ పోవద్దని చెప్పి తెలియదా మీకు? ఎవరు చెప్పలేరా పోవద్దని? మీరు స్నానానికి దిగిన ఇద్దరు ఒకసారి దిగిన స్నానానికి? నువ్వు స్నానం చేసి పైకి ఎక్కినావా? తర్వాత ఆయన లోపలికి కంటిన్యూస్లీ గేట్లు ఓపెన్ ఉండడం జరుగుతుంది. ఎవరైనా సరే పోచంపాడు వచ్చిన వ్యక్తులు దయచేసి మా అందరికీ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ, ఇంకెవరు కూడా అనవసరమైన రిస్క్ తీసుకొని గోదావరి నదిలోకి వెళ్లకుండా ఉండాలని తెలియజేస్తూ, నది పరివాహక ప్రాంతంలో ఉన్న మా మండలంలో